ఈ రోజు నుండి 78 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 100 రోజుల్లో సర్పంచులుగా గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీలుగా గెలిచిన వాళ్ళు ప్రజాశాంతి పార్టీ తరపుని 100 రోజుల్లో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, 1 ఇయర్ లోపుని గ్రామంలో రోడ్లు లేకపోతే రోడ్లు, అనేక మంది ఇల్లు లేని వారికి ఇల్లులు, అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. సదాశివపేట, మొమ్మిన్పేట గ్రామం, పల్లెటూరు గ్రామం, కొన్ని వందల మంది ఉండే గ్రామాన్ని 1200 ఎకరాలలో ప్రపంచంలో ఏ చారిటీ సిటీ లేనంత చారిటీ సిటీ కట్టి అందరికీ ఉచిత విద్య ఇచ్చాం, అందరికీ ఉచిత వైద్యం ఇచ్చాం, అనేక మంది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్లు తీసుకొచ్చి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, వరల్డ్ ప్రెసిడెంట్లు వచ్చి అక్కడ ఉన్నారు చారిటీలో. ఎప్పుడో చేస్తామని కాదు, మనం ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ 100 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు దోచుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్ ముందు మీకు సీసా మందు ముక్క. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు? నేను బంగారు తెలంగాణ చేస్తారు, అది ఆ ఆంధ్రులందరూ దొంగలో, కుక్కలో, నక్కలో ఏయో ఆయన పేలాడు, ప్రజలను రెచ్చగొట్టాడు. సర్పంచులారా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలారా, ఆదిలాబాదులో ఒక్కరు కూడా ఇంకో పార్టీ తరపున ఈసారి పోటీ చేయకండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కలవండి, మనం ఒకటే. పార్టీలకు అతీతంగా యునానిమస్గా మీరు నిలబడండి. నేను ఇచ్చిన కరపత్రాలు తీసుకొని వెళ్ళండి. ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయండి, నేను వస్తా. సర్పంచులందరినీ తీసుకురండి. ఇలాంటి హాలు లేదా ఒక టెంట్ వేసుకొని అతి త్వరలో, ఎందుకంటే జనవరి 21 సర్పంచులు, 25 ఎంపీటీసీ, 29 జెడ్పీటీసీ. ఎలక్షన్లు అయిన తర్వాత డబ్బాలు మాయమవ్వకుండా కాపాడుకోండి. మీ పని గెలవడం, నా పని అభివృద్ధి. చేశాను, చేసి చూపించడం. ఎన్ని రోజుల్లో? 100 రోజుల్లో గెలిచిన ప్రతి గ్రామానికి ఉచిత విద్య.